దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట అందరికీ శుభములు. దేవాది దేవుడు నాకు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆయనకి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. ప్రియులారా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు 20వ వచనం నుంచి 19 నుంచి, నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడే ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మసము విర్రవేగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువాడయుండుడి. ఎవడైనా వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపనివాడైతే వాడు అద్దంలో తన సహజముఖం చూచుకుని మనుష్యుని పోలిండును. వాడు తను చూచుకుని అవతలకు పోయి తను ఇట్టివాడో వెంటనే మర్చిపోను కదా. జాగ్రత్తగా ఈ వచనాలు గమనిస్తే వినటానికి వేగిరపడాలి, వాక్యాన్ని వినడానికి, దేవుని మాటలు వినడానికి తొందరపడాలి. చాలామంది వాక్యాన్ని వినకుండానే మాట్లాడేయడానికి తొందరపడతారు. స్పీచ్లు చెప్పేసేవారు ఎక్కువ మంది. అసలు వాక్యం వినరు, నేర్చుకోకుండానే ఇంకా మాటలు వాక్యం బోధించాడు సిద్ధపడతారు. ఏమంటే ఎదుటివారు చెప్తుంది ఏంటో వినకుండానే చెప్పాలనుకునేవారు ఎక్కువ మంది ఈరోజు. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? వినడానికి మీరు వేగిరపడాలి, మాట్లాడడానికి, కోపించడానికి నిదానించాలి. సో ఇప్పుడంతా రివర్స్గా ఉన్నారు. తొందరగా కోప్పడిపోవడం, తొందరగా మాట్లాడే సిద్ధపడిపోతున్నారు. కానీ వినడానికి మందులుగా ఉన్నారు. సో వినడంలో తొందర ఉండాలి, మాట్లాడడంలో కోపించడం నిదానించాలి. ఏ విషయం మాట్లాడి ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. కోప్పడడం ఎంతవరకు కోప్పడాలి, ఏ విషయంలో కోప్పడాలో కూడా తెలుసుకోవాలి. కనుక అలా లేకపోతే మనకు నష్టం. నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. సరే, నరులు తన సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో కోప్పడితే వారు దేవుని నీతిని అనుసరించలేరు. చివరికి నిత్య నరకానికి, నాశనానికి వెళ్తారు. అలాగే సమస్త కల్మసం విర్రవీగుచు దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించాలి. మనిషి ఆత్మను రక్షించేది దేవుని మాటలు మాత్రమే. మనుషులు చెప్పే సొంత ఆలోచనలు, వారి సొంత జ్ఞానము, మంత్రాలు, తంత్రాలు ఏవి మనిషి ఆత్మను నిత్య జీవానికి లేదా మోక్షానికి, దేవుని యొద్దకు నడిపించలేవు. కేవలం బైబిల్లో వ్రాయబడినటువంటి దేవుని మాటలు వింటేనే, ఆ ప్రకారంగా జీవిస్తేనే మనం నిత్య జీవానికి, మోక్షానికి వెళ్తామని ప్రతి మనిషి తెలుసుకోవాలి. కనుక ముందు వాక్యం వినాలంటే ముందు ఏం చేయాలంటున్నాడు? సమస్త కల్మసం, మనలో ఉన్న సమస్త కల్మసాన్ని, మనలో విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానాలి. మనలో గర్వాన్ని విడిచిపెట్టాలి, అసూయని విడిచిపెట్టాలి, ద్వేషాలు విడిచిపెట్టాలి. అప్పుడు వాక్యము హృదయంలో నాటుతుంది, వాక్యం హృదయంలో ఫలిస్తుంది. దేవుని మాటలు బైబిల్ అనగానే మత పుస్తకము అని అనుకునేవాడికి ఇది అర్థమవుతుంది. బైబిల్ అనగానే మత పుస్తకము, మతము అనుకునేవాడికి వాక్యం అర్థమవదు. వాడు దేవుని తెలుసుకోలేడు ఎప్పటికీ. వాడు నిత్య నరకానికే వెళ్తాడు. కనుక ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో, ఇది మతగ్రంథం కాదు, ఇది దేవుని మాట అని ఎవరైతే వారి యొక్క దుష్టత్వాన్ని, దుష్టాలోచన విడిచిపెట్టి సాత్వికంగా ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో, దేవుని మాటను అంగీకరిస్తారో, బైబిల్ మత గ్రంథము కాదని ఎవరు అంగీకరిస్తారో వారు ఖచ్చితంగా వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిస్తారు. కనుక బైబిల్ మత పుస్తకం అనుకునేవాడికి ఈ వాక్యము ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ మత గ్రంథం అనుకునేవాడికి ఈ మాటలు ఎప్పటికీ వాడు నమ్మలేడు. కనుక ప్రియులు అలాంటి వారు నిత్య నరకానికి వెళ్ళాల్సిందే. కనుక ప్రియులారా, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. కేవలం వినడం మాత్రమే చేయకూడదు. కొంతమంది వాక్యాన్ని వింటారు, ఎందుకంటే తప్పులు పట్టడానికి వింటారు. ఎదుటివారు ఏం తప్పు బోధిస్తున్నారు, లేదంటే మరి కొంతమంది వాక్యం వింటారు ఎందుకంటే జ్ఞానం సంపాదించి ఇంకొకరికి చెప్పడానికి, పాటించడానికి వినరు, కేవలం చెప్పడానికి.
మరికొంత వాక్యం ఎందుకంటారు? టైంపాస్కి అంటారు. సో దేవుని మాటలు ఎందుకు వినాలంటే ఆ మాటల ప్రకారం బతకడానికే వినాలి. దేవుని మాటలు వినకపోయినా, విన్నా సరే ఆ వాక్య ప్రకారం బతకకపోయినా మనిషికి నష్టమే. సో దేవుని మాటలు వినకపోయినా నష్టమే, విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించకపోతే, బ్రతకకపోతే నష్టమే. కనుక వాక్యాన్ని వినాలి, విన్న వాక్య ప్రకారం బ్రతకాలి. ఈ రెండు జరిగితేనే పిల్లరా ఏ మనిషి అయినా దేవుని యొద్దకు చేరగలుగుతాడు. అప్పుడు ఆ మనిషి నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాడు. కాబట్టి వాక్యం వినకపోయినా నష్టమే. వాక్యము మత పుస్తకం అనుకుని వినకపోతే వారికి నష్టం. అలాగే విన్న వాక్యం ప్రకారం బ్రతకకపోతే నష్టం అనేది మనము ఈ వచనాలు బట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. విని విడిచిపెట్టేసేవారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. సో ఎలాగంటే వాక్యం విని విడిచిపెట్టేవారు ఎలాంటి వారుగా ఉంటారట? అద్దంలో తన ముఖాన్ని చూసుకుని ఆతుకెళ్ళిపోయిన తర్వాత ముఖం సంగతి మర్చిపోతారు. అలా ఉంటారు. తర్వాత వచనాల్లో భక్తి ఎలా ఉండాలి, భక్తి అంటే ఏంటి అని అంటే 26, 27 వచనాలు చూడండి. ఏమండి, వాక్యాన్ని విని ఆ ప్రకారం ప్రవర్తించేవాడు ధన్యుడవుతాడు అని చెప్తున్నాడు. తర్వాత వాక్యం విని ఆ ప్రకారం జీవించేవాడు ఎలా ఉంటాడు అని అంటే 26 వచ్చి, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాన్ని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకము భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరండ్రుని ఇబ్బందులు పరామర్శించుటూ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకుంటే. సో భక్తి అంటే ఇక్కడ నిర్వచనం ఏముంది ప్రియులరా? భక్తిపరుడు తన నోటిని అదుపులో పెట్టుకుంటాడు. నోటికి ఏదొస్తుంది మాట్లాడడానికి తొందరపడ్డు. అలాగే హృదయంలో మోసపుచ్చుకోడు. హృదయంలో వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారంగా నడుచుకుంటాడు, ప్రవర్తిస్తాడు, బ్రతుకుతాడు. తర్వాత తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదంటే ఏ దిక్కులేని పిల్లలను, ఏ దిక్కులేని విధవరాండ్రును వారు ఇబ్బందిలో ఉన్నప్పుడు, వారు శ్రమల్లో ఉన్నప్పుడు అలాంటి వారిని పరామర్శించాలి. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకోవాలి. ఈ లోక పాపం అంటకుండా, లోక పాపంలో బ్రతకకుండా తను కాపాడుకోవాలి. ఇలా చేయటమే భక్తి. సో ప్రియులారా, భక్తి యొక్క లోతులోనికి మనం వెళ్ళాలి. విన్న వాక్యం ప్రకారంగా మనము లోక పాపం అంటకుండా జీవించాలి అని వచనం తెలియజేస్తున్నాయి. కనుక ఆ వాక్య ప్రకారంగా, వచనాల ప్రకారంగా మనం భక్తి జీవితాన్ని కలిగి జీవిద్దాం. ఈ లోక పాపంలో మనం పాలిభాగస్తులు కాకుండా, అలాగే ఇబ్బందుల్లో, అవసరతలో ఉన్నటువంటి దిక్కులేని పిల్లలను, అవసరతలో ఉన్నటువంటి ఏ దిక్కులేని విధవరాలను మనం పరామర్శించడం, అంటే వారి అవసరతలు తీర్చేవారికి ఉండడం భక్తి. సో భక్తిలో ఈ రెండు విషయాలు మనం చాలా ముఖ్యమైనవిగా భావించి వాటిని అనుసరించాలి. ఒకటి, దిక్కులేని పిల్లలు వారి ఇబ్బందులు, వారి అవసరాలు ఉన్నప్పుడు వారి అవసరాలు తీర్చడం. అలాగే ఏ దిక్కులేని విధవరాలు వారి అవసరాలు ఉన్నప్పుడు వారి అవసరాలు తీర్చడం. రెండవది, ఈ లోక పాపపు లోకంలో జీవిస్తున్న మనం పాపం అనుసరించకుండా బ్రతకటం. ఇదే నిజమైన భక్తి. ఇలా ఉన్నవారే నిజమైన భక్తులు అనే సత్యాన్ని మనం ఈ యొక్క వచనాలు బట్టి తెలుసుకొని వాక్య ప్రకారంగా జీవించుదాం, వాక్యాన్ని విందాం, విన్న వాక్య ప్రకారం నడుచుకుందాం. ఆ విధంగా దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించి నడిపించునుగాక. ఆమేన్.